గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ పాలిటిక్స్‌కి సంబంధించి రైజ్ అనే సంస్థ చేసినటువంటి ఓ సర్వే రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈ సర్వే ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి స్టేటస్ ఏంటి? ఈ ఏపీ ఎలక్షన్స్‌కి సంబంధించి ఏ పార్టీ ముందంజలో ఉండబోతుంది? అండ్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ అధికారాన్ని అంటే ప్రతిపక్షంలోకి వెళ్తుంది? అనేది వాళ్ళ సంస్థ వాళ్ళు చేసినటువంటి సర్వేకు సంబంధించి ఓసారి మాట్లాడుకుంటే, రైజ్ అనే సంస్థ ఏమంటారు సర్వే చేసిన దాని ప్రకారం అయితే అలయన్స్ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి దాదాపు 97 సీట్లను కైవశం చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రెజెంట్ ఉన్నటువంటి స్టేటస్ ప్రకారం దాదాపు అది 120 స్థానాలకు కూడా చేరుకోవచ్చట. అండ్ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి ప్రెజెంట్ 34 స్థానాల్లో తన తన జెండా ఎగరవేసే అవకాశాలైతే ఉన్నాయి. అది 54 స్థానాలకు కూడా చేరే అవకాశం అయితే ఉంది. అండ్ ఇతరులకు ఒక సీట్ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉందట. అండ్ హోరాహోరీగా 43 స్థానాలైతే హోరాహోరీగా నువ్వా నేనా అనే విధంగా జరుగుతాయనైతే తెలుస్తోంది. అండ్ ఓవరాల్‌గా రైజ్ సంస్థ ప్రకారం అలయన్స్ గవర్నమెంట్ అయితే రాబోతుంది ఏపీలో అనైతే తెలుస్తూ ఉంది. అండ్ చూడాలి మరి మే 13వ తారీఖున ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని అయితే కోరుకుంటున్నా.